మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, సో మరి మీ చేతి వంటల్లో మంచి మంచి వంటల్ని చేసి చూపించడానికి మన హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వచ్చేసారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్, మీ పేరు? విక్రమ్. విక్రమ్, ఎక్కడి నుంచి వచ్చారు? ఐహెచ్ఎం శ్రీశక్తి బేగంపేట్. ఐహెచ్ఎం శ్రీశక్తి బేగంపేట్, మీ కాలేజ్? ఓకే. హాయ్. హాయ్, మీ పేరు? అరుణ్ రాజ్. అరుణ్ రాజ్, మీరు కూడా సేమ్ కాలేజ్? సేమ్ కాలేజ్. ఓకే, సో ఈ రోజు మంచి మంచి వంటలు చేయడానికి రెడీయా మీ ఇద్దరు? రెడీ. సో జనరలీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు వంటలు చేస్తూ ఉంటారు, అలా కాకుండా మీరు ప్రొఫెషనే హోటల్ మేనేజింగ్ కాబట్టి సో మీరు డిఫరెంట్ గా యూనో ఎవరికి తెలియంది కొత్తగా అలా ట్రై చేయాలి. సో ముందు ఎవరు ప్రిపేర్డ్ గా ఉన్నారు? మీరా? యు. ఓకే విక్రమ్, ఏ వంట చేస్తారు? జైపూరి బెండి ఫ్రై. సో జైపూరి బెండి ఫ్రై చేస్తారు. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం విక్రమ్. ఓకే, జైపూరి బెండి ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జైపూర్ బెండి ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, వెనిగర్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, జీడిపప్పు కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రెడీయా విక్రమ్? రెడీ. స్టార్ట్ చేద్దామా? ఓకే, సో ముందుగా ఇది డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ హీట్ పెట్టేసుకుందాం. తర్వాత ఓకే, ఫస్ట్ బెండకాయలు కట్ చేసుకున్న స్లైసెస్ గా కట్ చేసుకున్నాయి ముక్కలు వేసుకోవాలి. ఓకే, సో వీలైనంత సన్నగా కట్ చేశారు. అరే భలే కట్ చేశారు. సో అంటే తురుముకున్నారా మీరు? లేదు, కత్తితో కట్ చేసినవేనా ఇవి? గుడ్ అండి. నెక్స్ట్ బేసిన్, శనగపిండి. శనగపిండి కావాల్సినంత వేసుకోండి. ఓకే, తగినంత సాల్ట్, ఉప్పు ఎంత కావాలో అంత, కారం, చిల్లీ పౌడర్, కారం స్పూన్ తీసుకోండి. కారం అలా ముట్టేసుకుని ఆ తర్వాత నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి నేను ఆ కళ్ళు తీసుకెళ్లి ఆ వేలు తీసుకెళ్లి కంట్లో పెట్టుకుని ఎందుకు ఈ తాతంగా అంత స్పూన్ వాడచ్చు కదా. చిల్లీ పౌడర్ తగినంత. బాగా కారం తింటారా మీరు విక్రమ్? లేదా? క్యూమిన్ సీడ్స్, జీరా పౌడర్. ఓకే, జీరా పౌడర్ కాదండి, జీలకర్ర. ఓకే, నెక్స్ట్ బ్రోకెన్ క్యాష్యూ నట్స్. బ్రోకెన్ క్యాష్యూ నట్స్. ఇదేదో చాలా విచిత్రంగా వింతగా ఉందని భయపడకండి, దాన్ని తుంచేశారు అంతే. వెనిగర్. ఓకే, బాగా కలుపుకోవాలి కదా? ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. కొంచెం లైట్ గా వాటర్ వేసుకోండి. లైట్ వాటర్ ఎంత కావాలో చూడండి, నేను వేస్తాను. నీళ్లు తక్కువైనా పర్లేదు, ఎక్కువ కాకుండా చూసుకో షేర్ ఖాన్. సో విక్రమ్, ఏంటి మీకు హోటల్ మేనేజింగ్ అంటే చాలా ఇష్టమా? చాలా ఇష్టం, బాగా ఇష్టం. మీకు ప్యాషన్ అన్నమాట ఇది. షెఫ్ అవ్వాలని కోరిక. షెఫ్ అవ్వాలని కోరిక మీకు? నా బ్లెస్సింగ్స్ తో రాజు గారు షెఫ్ అయ్యారు. నేను మిమ్మల్ని కూడా బ్లెస్ చేస్తాను, మీరు కూడా షెఫ్ అయిపోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇప్పుడు మ్యారినేషన్ అయిపోయిందా? వేసేసుకుంటారా? ఆయిల్ వేడైందా చూసుకోండి, వేలు పెట్టి కాదు, పైనుంచి మీ ఇష్టం, మీకు ఎలా కంఫర్టబుల్ గా ఉంటే అలా. నేను ఏం రిస్ట్రిక్ట్ చేయను. అంటే మామూలుగా నాలాంటి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ పక్కన ఉంటే మీరు భయపడడం క్యాజువల్ గా జరుగుతుంది, బట్ స్టిల్ భయమే అక్కర్లేదు. మీకు ఎలా ఉంటే అలా చేసేసుకోండి. ఫీల్ ఫ్రీయా, కంఫర్టబుల్ గా. స్టార్ట్ చేద్దాం ప్లీజ్. ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం. మీ ఇద్దరు ఫ్రెండ్సా? క్లోజా? క్లాస్మేట్స్. మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు విక్రమ్? కొత్త ప్రయోగాలు చేస్తుంటారు వంట. అక్కడ కూడా వంటే. సో డెడికేటెడ్ అబ్బా, గ్రేట్. కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. బాగా ఇష్టంగా ఎవరు తింటారు మీ వంట? ఇష్టంగా మమ్మీ. మీ మమ్మీయా? సూపర్. ఇంటికి వెళ్ళిందంటే ఇంకా మమ్మీ వాళ్ళకి పండగ. మమ్మీ వాళ్ళకి పండగ ఇంటికి వెళ్తే. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన అబ్బాయిల్ని ఎవరైతే చేసుకుంటారో పెళ్లిళ్ళు అమ్మాయిలు, వాళ్ళకి కూడా పండగే. భార్యలకు కూడా వండి పెట్టండి, అమ్మలకే కాదు. సో ఇది కొంచెం బాగా వేగాలి కదా, టేక్స్ టైం. ఓకే, కొంచెం వెయిట్ చేద్దాం. అండ్ వేగిపోయిన తర్వాత క్రిస్పీగా వచ్చేస్తుందా? క్రంచీగా క్రిస్పీగా వస్తుందా? ఓకే, కొంచెం టైం తీసుకుంటది కదా, కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే విక్రమ్, అయిపోయిందా? ఆల్మోస్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ డన్. ఓకే, సో ఇంకొంచెం
ఫైనల్ స్టేజెస్ లో ఉందన్నమాట ఇది. సో అయిపోతే తీసేసుకుని చక్కగా సర్వ్ చేసేసుకోవడం. ఎందులో బాగుంటుంది ఇది? ఏ కాంబినేషన్ లో బాగుంటుంది? టొమాటో సాస్. టొమాటో సాస్. ఓకే. ఆనియన్. ఓకే, అంటే ఇది పకోడీలా అన్నమాట దగ్గర దగ్గర. పకోడీలా, కాకపోతే రాజస్థాన్ లో బాగా ఫేమస్ అన్నమాట, బెండితో చేస్తారు. ఇది అయిపోయిందంటే తీసేసుకుందాం. ఓకేనా? ఓకే, సో వేడిగా జైపూరి బెండి ఫ్రై రెడీ. నాకు తెలిసి ఇది సైడ్ డిష్ లాగా కూడా పెట్టుకుని తినడానికి బాగుంటుందేమో. స్టార్టర్ లాగా పప్పు ఇలాంటివి చేసుకున్నప్పుడు. ఇచ్చేయండి సాస్. గుమగుమలాడుతోంది, మంచి ఫ్లేవర్ వస్తుంది యాక్చువల్లీ. ఓకే, సో జైపూరి బెండి ఫ్రై రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ ఫ్రై తయారీ విధానం మరోసారి చూసేద్దాం. జైపూర్ బెండి ఫ్రై తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో బెండకాయ ముక్కలు, శనగపిండి, ఉప్పు, కారం, జీలకర్ర, జీడిపప్పు, వెనిగర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, జైపూర్ బెండి ఫ్రై రెడీ.